యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన చివరికి పెద్దలకి ఎవరి బిడ్డలందరికీ మా అయినా అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా సేవకులు అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళు చక్కగా కీర్తన చదివి ఆరాధనలు నడిపించి ఆ పాటలు పాడి కార్యక్రమాలు నడిపిస్తున్న వారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీకు పెద్దలకి చిన్నలకి మరొకసారి మమ్మల్ని ప్రేమించి ప్రతిసారి కూడా మమ్మల్ని కనపరుచుకున్నాం. మీ కుటుంబానికి మీకు అందరికీ హృదయపూర్వకమైన మీకు వందనాలు. మంచిది. కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ఎక్కువసేపు నేను చెప్పను. ఒక పావు గంట లేదా 15 నిమిషాలు వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను, వివరిస్తాను. అంటే మీరు శ్రద్ధగా తినండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం యెషయా ప్రవచన పుస్తకం 61వ అధ్యాయము 7వ వచన భాగం. 61వ అధ్యాయము 7వ వచన భాగం. ఈ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ప్రియమైన దేవుని సన్నిధిలో ఈరోజు కొంచెం నా వాయిస్ బాగాలేదు, మీరు ఇబ్బంది పడకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జలుబు దగ్గు అదిగా ఉంది. అయినా సరే కొన్ని నిమిషాలు దేవుడు వాక్యాన్ని మీకు చెప్పడానికి సిద్ధపడ్డాను. ఇక్కడ ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఘనత, రెట్టింపు ఘనత. ఏంటి చెప్పండి? రెట్టింపు ఘనత. ఈ అంశం మీద మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడ్డాను. ఇక్కడ ఏముందంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, మీ నిందకు ప్రతిగా పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి పలుకును. హల్లెలూయా. కానీ వాక్యము యెషయా గ్రంథము 61:7వ వచనంలో రాయబడింది. అయితే ఇక్కడ రెట్టింపు ఘనత ఉంది, రెట్టింపు భాగము ఉంది. అయితే ఈరోజు రెట్టింపు ఘనత గురించి మనం చూద్దాం. రెట్టింపు ఘనత అంటే ఏంటి? రెట్టింపు ఘనత దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? రెట్టింపు ఘనత ఒకవేళ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? రెట్టింపు ఘనత ఎవరైనా కోరుకుంటారా? కుటుంబం గణపరచబట్టం అందరికీ ఇష్టమే, ఓకేనా? కాబట్టి ఈ రెట్టింపు ఘనత దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎలాంటి వాళ్ళకి ఇస్తాడు అనేది ఒక 4 పాయింట్లు చెప్తారు. ఈరోజు మన అంశం ఏంటంటే రెట్టింపు ఘనత. ఏంటి చెప్పండి? రెట్టింపు ఘనత అంటే ఈరోజు నీ కుటుంబం గణపరచబడుతుంది. ఈరోజు నీ ఇల్లు బాగానే ఉంది, నీ మందిరం బాగానే ఉంది, నీ సహవాసం బాగానే ఉంది. అయితే దేవుడు వాక్యం అంటుంది రెట్టింపు అంతకు మించి నీ ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అది ఎవరికి ఇస్తాడు? కొంతమందికి మాకు ఘనతే లేదు బాబు, మా కుటుంబాలు గణపరచలేదు, నువ్వు ఎవరికి గుర్తు లేవు కూడా, అసలు దేవుడు మమ్మల్ని గణపరచమే మర్చిపోయాడు అని ఒకళ్ళు అనుకుంటే కనుక ఈ వాక్యం ఈరోజు శాంతిగా వినండి. దేవుడు గణపరచాలనుకున్న వాళ్ళకి, లేదా నేను గణపరచబడాలి, నా కుటుంబం గణపరచబడాలి, నా పిల్లలు గణపరచబడాలి, నా బిడ్డలు, నాకు కలిగిన పొలము, పాడి, పంట అన్నీ కూడా మేము ఘనముగా ఉండాలి, గణపరచబడాలి అని కోరుకుంటే, ఒకవేళ అటువంటి ఆశ కనుక మీరు కలిగి ఉంటే, ఇప్పుడు దేవుడి వాక్యాన్ని కోసం మీతో మాట్లాడుతారు. చాలా మందికి అవమానం ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? అవమానం. ప్రతి చోట బిడ్డల బట్టి అవమానం, ఆరోగ్యాన్ని బట్టి అవమానం, హక్కులు బట్టి అవమానం, ఏదో ఒక అవమానముగా వాళ్ళు వెలుబడి చేస్తారు. కొంతమంది చులకన చేసి అవమానంగా మాట్లాడతారు. అవునా కాదా? ఏముంది మీ దగ్గర, మీ పని అయిపోయింది, మీరు ఇంతే, మీ పరిస్థితులు ఇంతే,
మీ జీవితాలు ఇంతే, మీ కుటుంబాలు ఇంతే, ఇక మీరు మారు, మీ బతుకులు మారు అని చెప్పి చాలా మంది అవమానముగా భావిస్తాపడాలి. మనల్ని అవమానంగా ఎంచుకుంటారు వాళ్ళు. అయితే ఈ రోజున దేవుడి వాక్యాలను వింటే దేవుడి వాక్యం పడుతుంది రెట్టింపు కడతనిచ్చే దేవుడు. హల్లెలూయా. మన భారతదేశంలో దేవుడు ఎవరు తెలుసా? మన నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? మనము ఎప్పుడు ప్రార్థించే దేవుడు ఎవరు తెలుసా? అవమానపడకు ప్రతిగా రెట్టింపు కడతని ఇచ్చి. అయితే ఎవరికి ఇస్తాడు ఘనత? ఈ ఘనత పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఘనత మన జీవితంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో కలగాలి అంటే మనం ఎట్టి రీతిగా జీవించాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీకు జ్ఞానంగా బోధిస్తాను. చక్కగా వినండి. మొట్టమొదటిగా మనము ఘనత పొందుకోవాలి అంటే ఎక్కడ ఉండాలి? ఈ కుటుంబం గడపరచబడాలి, లేదా ఈ బిడ్డలో గడపరచబడాలి. ఆస్తితోనూ, ఆరోగ్యంతోనూ, సాక్ష్యంతోనూ నువ్వు గడపరచబడాలి. గడపరచబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అసలు ఘనత ఎక్కడ ఉంది? దేవుడు గణపరిచే దేవుడు. ఆయన అవమానాన్ని ప్రతిగా ఘనతలు ఇస్తాడు. ఆ ఘనత అసలు నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి కావాలంటే నువ్వేం చేయాలి? ఆహారం పెట్టాలి, ఆడుకులు ఇవ్వాలి, ప్రార్థన పెట్టుకోవాలి, ఇంకా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇలాంటివి చాలా ఉండవు. అయితే మంచిదే, వాటికి వ్యతిరేకి కాదు. అయితే దేవుడి వాక్యము రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వాలి, లేదా రెట్టింపు ఘనత నీ కుటుంబానికి కావాలి, లేదా రెట్టింపు ఘనత నేను పొందుకోవాలి, లేదా నేను గణపరచబడాలి అని అనుకుంటే కనుక ఇదిగో ఈ వాక్యం నీకోసం నువ్వేం చేయాలో తెలుసా? రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాడు. 96వ కీర్తన 6వ వచనం. కీర్తన భాగము 96వ కీర్తన 6వ వచన భాగం. 96 6. 96వ కీర్తన 6వ వచనం చదువులేదా? నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. 96వ కీర్తన 96వ కీర్తన 6వ వచనం భాగాన్ని చదువుతారు. దొరికిందా? ఘనతా ప్రభావములు, అది సంగతి. ఘనతా ప్రభావములు, ఘనతా ప్రభావములే సన్నిధిలో ఉన్నవి, ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఘనత ఎక్కడ ఉందంటే ఇప్పుడు మరొకసారి చదువుతాను. ఘనతా ప్రభావములు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గరగా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. నీవు గణపరచబడాలి అన్నా, నీ కుటుంబం గణపరచబడాలి అన్నా, దేవుడి చేత నీ కుటుంబం హెచ్చించబడాలి అంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుడి మందిరములో నివసించాలి. ఎక్కడ? లోకంలో కాదు, పొలంలో కాదు, చేలో కాదు, ప్రయాణాల్లో, పంచుల్లో కాదు. స్థిరమైన ఘనత నీకు కావాలి అంటే, రెట్టింపు ఘనత నీకు, నీ కుటుంబానికి కావాలి అంటే ఇదిగో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. 96వ కీర్తన 6వ వచనం భాగం ప్రకారంగా ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నవి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడిపే అనుభవం ఉండాలి. దేవుడితో గడపాలి. ఎవరితో గడపాలి? ఈ కుటుంబానికి, ఈ పిల్లలకి, అందరికీ దేవుడు ఒక ఘనతనిస్తాడు. ఎక్కడ గడిపితే? దేవుడి సన్నిధి. వంట దగ్గర చాలా సేపు గడుపుతాం, వాక్యం దగ్గర మాత్రం గడపాలి. విస్తారమైన పనులు ఎంతసేపు అయినా ఉంటాం, కానీ దేవుడు పాదాల దగ్గర మాత్రం ఉండదు. పార్థామని ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె ఎక్కడ గడుపుతుంది? విస్తారమైన పనులు ఉంది. ఒక ఆమె ఎక్కడ ఉంది? యేసయ్య సన్నిధిలో పాదాలు చెప్తా కూర్చుంది. దేవుడు ఎవరిని గణపరిచాడు?
పని చేసావునా దేవుడు కూర్చున్నావునా? మరేది పని చేసేవాళ్ళు కదా గడపరచాలి, కష్టపడే వాళ్ళు కదా గడపరచాలి, శ్రమ పడే వాళ్ళు కదా గడపరచాలి. కాదు కాదు, కష్టం అందరూ చేస్తారు. చేయదగ్గ కష్టం 4 రోజులు కష్టపడు, 7వ రోజు దేవుడు విశ్రాంతి దినమది. ఆ రోజు వచ్చి ఎక్కడ గడపాలి తెలుసా? దేవుడి సన్నిధిలో గడపాలి. అలా గడిపినప్పుడు నీ పనికి, నీకు, నీ కుటుంబానికి రెట్టింపు ఘనత ప్రభువు దయచేయడం గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ ఘనత ఎక్కడుంది? దేవుడి సన్నిధిలో. దేవుడిని గడపరుస్తాడు కదా, 2 రెట్టింపు ఘనతతో దేవుడిని గడపరుస్తాడు. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? రెట్టింపు ఘనత నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి కావాలంటే నువ్వు ఎక్కడ గడపాలి? దేవుడి సన్నిధిలో మందిరంలో గడపాలి. పాయింట్ నెంబర్ 2, 2 దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలు. 2 దినవృత్తాంతాల గ్రంథము అధ్యాయం 17 వచ్చిన భాగము 4-5. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతులకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం కలిగేదట? ఐశ్వర్యము, ఘనత. నీ కుటుంబానికి ఈ రోజున ఐశ్వర్యము, ఘనత కలగాలి అంటే ఏం చేశాడు ఈయన? ఇశ్రాయేలు వాళ్ళందరినీ వెంబడింపక, బయలు దేవతను వెంబడింపక, చెడుపెడు మార్గాలన్నింటినీ వెంబడింపక, తన తండ్రి అయిన దేవుని వెంబడించుచు రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదా వారందరూ ఇతనికి పన్ను చెల్లిస్తా ఉంటే ఇతడు ఐశ్వర్యమును ఘనత కలిగిన వాడిగా ఎంచబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2వది నీ కుటుంబం గణపరచబడాలంటే ప్రియమైన దేవుడు వారులేరా ఏం చేయాలో చెప్పనా? నువ్వు దేవుడిని వెంబడించాలి. పొద్దువారినే కానీ చిన్నవారిని కానీ వెంబడించకూడదు. బయలుదేవతలు వెంబడించకూడదు. ఎవరిని ఆశ్రయించకూడదు. సమస్య వచ్చినప్పుడు ఒకలాగా, సమస్య లేనప్పుడు ఒకలాగా కాదు. ఎల్ల వేళలో మనము దేవుడిని వెంబడించే వారిగా దేవుడిని ఆశ్రయించాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది కదా, యెహోవా నా రాజు ఉన్నప్పటి కంటే యెహోవాను ఆశ్రయిస్తున్నా నేను దేవుడిని ఆశ్రయించాలి కదా. దేవుడిని ఆశ్రయించినప్పుడు నీకు ఐశ్వర్యమును ఘనత. కొంతమంది చూడండి, బాధ కలిగినప్పుడు ఆశ్రయిస్తారు, గాయం తగిలినప్పుడు ఆశ్రయిస్తారు, పడిపోయినప్పుడు ఆశ్రయిస్తారు, లేదంటే అవమానం కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, లేదా పిల్లలకు బాగలేనప్పుడు వస్తారు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం పాస్టర్ గారు అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇది ఇలా ఉన్నారు, డబ్బు వచ్చినప్పుడు, లోన్ వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, లేదా హ్యాపీ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? తిన్నారు, తాగారు, తిరిగారు. కానీ ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, కొంచెం బలహీనతలు వచ్చినాయి, పిల్లలకి బాగుపడలేదు, అప్పుడు ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడిని ఆశ్రయిస్తారు. అయితే యెహోషాపాతు అలా కాదంట. ఇశ్రాయేలు వారినే కానీ లేదా బయలు దేవతనే కానీ ఆశ్రయింపక. బయలు దేవతలు ఆశ్రయించడం ఏంటి తెలుసా? దేశం కష్టాల్లో ఉన్నప్పుడు, రాజ్యం స్థిరపడినప్పుడు, శకుడు చూడటానికి వెళ్ళేవాడు రాజులందరూ దేశ ప్రజల కోసం ఏయో చేసి ఎంతగా ఆశ్రయించేవాళ్ళు. ఓ కరువు ఉంది, భయం అని చెప్పి బయలు దేవతల తట్టు తిరిగేవారు. అయితే ఈయన చేయలేదు, బయలు దేవతలను అనుసరించలేదు. కుటుంబంలో బాగా కొంచెం ఇబ్బందిగా ఉందట, కుటుంబం కొంచెం కట్టకట్లాడుతుందట. ఎప్పటికే నాకేమో కలిసి రావట్లేదు, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ దారి చెప్పుకునే వెళ్ళేదాన్ని. ఆమె వచ్చిందట, ఎంతమ్మా సోజా అంటే 20 రూపాయలు అంటారు, ఎందుకు 10 రూపాయలేగా అంటారు. అది చెప్పించుకోవద్దారు. నేను చేయించిందట. ఆ చేయి చూసి చచ్చిపోయిన తిరుగుతున్నారు అని చెప్పి సోజ మొత్తం చెప్పిందారు.
సోది చెప్తా చీకట్లో కనపడతాయి ఉన్నాయి మొత్తం చెప్పిందంటే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత కష్టాలు ఇంకా ఎక్కువైపోయి. ఎందుకని కొంచెం కష్టం దగ్గర న్యూట్రెంట్స్ తెచ్చాం, సోది చెప్పేవాళ్ళు దేవుడు కోపాడు, దేవుడు అందిస్తాడు. అయితే ఐశ్వర్యం తాగాలంటే నువ్వు సమృద్ధిగా ఉన్నా సరే, బతుకులో ఉన్నా సరే, అసలు లేకపోయినా సరే, దేవుడు అధికంగా ఇచ్చినా సరే, దేవుడి మనము ఆశ్రయించేవారిగా, వెంబడించేవారిగా ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన తప్పకూడదు, క్రమం తప్పకూడదు. మనం అన్ని విషయాల్లో దేవుడికి దూరం అయ్యేవారిగా ఉండకూడదు. ఈ రోజునైతే అసలు లేకటమే తొమ్మిది దాన్ని వేశారు. ఆకు ప్రాంతంతో విడవేసుకుంటే లేదు, ఒప్పటం తగ్గతో వీడు దాన్ని ముగ్గులు పడ్డారు. వెళ్ళలేడేవాడు ఇద్దరు అతను సిద్ధచేతి 4 ఇంటి యాంటీబయాటిక్ వేసుకొని పడుకుంటాడు. ఇద్దరు బలంతో 4 ఇంటి పడుకుంటూ 9 ఇంటికి లేచి అలాగే అదయ్యా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కోసం వెళ్ళటం గొప్ప విషయం కాదు. ఆకలి వెళ్ళటం గొప్ప విషయం. దేవుడు ఎట్లాంటి చూస్తాడు. దేవుడు నాకు బాగాలేదని దేవుడికి తెలుసు. ఎలాంటి సమయంలో ఒక సాల్వాడు దేవుడు కానీ ఆపడం సాల్వాడు ఎప్పుడు కూడా దేవుడు కూడా ఆపేవాడు. ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయించాలి, దేవుడిని ఆశ్రయించాలి. ఆయన దేవుడిని ఆశ్రయించకూడదు, సోది చెప్పినవాడు ఆశ్రయించకూడదు, ఇట్లాంటి సూచనలు చెప్పేవాడు ఫస్ట్ చెప్పేవాడు ఆశ్రయించదు. వారి మనని ఐశ్వర్యం కలగదు, ఘనత కలగదు. ఎట్లా మీరు నష్టాలు చేస్తారు. కొంతకాలం శ్రమ కలిగింది, ఏ భయపడద్దు, ఏ కుంగిపోవద్దు. తగిన సమయంలో దేవుడే నీకు ఐశ్వర్యము ఘనత కలుగు చేయడం కాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? దేవుడు రెండింతల ఘనత కావాలండి. దేవుడి సన్నిధిలో రెండోది ఏంటిది? దేవుడిని ఆశ్రయించాలి. అంటే దేవుడిని గమనించాలి. ఎక్కడున్నా సరే ఎల్ల వేళ నువ్వు దేవుడిని ఆశ్రయించడానికి. ఒకవేళ నువ్వు బరిగుడ్లు కాడికి వెళ్ళేవాడు, కొన్ని మనిషి ఎక్కడ ఉండాలి? దేవుడి మీదే ఉండాలి, దేవుడి మందిరం మీదే ఉండాలి. ఈ ధ్యానం కూడా అదే. కష్టాల్లో ఉన్నాయి కదా నువ్వు, బరిగుడ్లు పలుకుతున్నాడయ్యా, వేపుతున్నాడయ్యా, వీటిని దీవించు, మా బిడ్డలు దీవించు. ప్రతిసార్లు ఇప్పుడు నువ్వు ఎవరు ఆశ్రయించినట్టు ఇది తలంపులోని, జ్ఞాపకాల్లోని, మాటల్లో ఆయన ఘోరం కాకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఆయనకి సమీపంగా ఉంది ఆయన ఆశ్రయించేదానిగా, ఆశ్రయించేవాడిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాయింట్ నెంబర్ 3, ఫస్ట్ దేవుడి మందిరంలో గడపాలి. 2 వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, బయలును సోదరిని అనుసరించకుండా దేవుడిని మనం అనుసరించాలి, వెంబడించాలి, ఆశ్రయించాలి. ఇకపోతే 3వ పాయింట్ నెంబర్ 3, 2 దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 26-27 వచనాలు. అదే 2 దినవృత్తాంతాల గ్రంథము అధ్యాయం 32 26-27. హిజ్కియా హృదయ గర్భము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్ముడు తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఘనత అనే మాటలు చేసింది చూసారా? 3వదిగా నీకు విస్తారమైన ఐశ్వర్యము, ఆరోగ్యము కావాలి అంటే, ఘనత కావాలంటే 3వదిగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఉదయం గర్వాన్ని విడిచిపెట్టాలి. కొంచెం మొత్తం గర్వం ఉంటుంది. అవునా కదా? ఇల్లు ఉంది, డబ్బులు ఉంది, బంగారం ఉంది, మా కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు, పెద్ద బలగం, ఒకళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, గర్వం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం గర్వపడకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, గర్విష్ఠుడనే నీకు విరోధి, దేవుడు విరోధి అవుతాడు. గర్వపడదు. నువ్వు ఎంత తెలుసుకున్నా, నీకు ఎంత తెలిసినా, నువ్వు ఎంత చదివినా, లేకపోతే నీకు మేడ మీద ఎటున్నా సరే దేవుడి సన్నిధిలో గర్వపడతాడు. మీరు హిజ్కియా ఎవరు తెలుసా? ఒక రాజు. ఆయన అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి గర్వపడ్డాడు. దేవుడు కోపము, దేవుడు రోగం ఆయన మీద వచ్చేసింది. ఏంటి మీద పుట్టింది ఇప్పుడు మరణకరమైన రోగం. యెషయా వచ్చాడు, నువ్వు చచ్చిపోతావు, అంతే
అనగానే ఎప్పటి ఉదయం గర్వాన్ని విడిచిపెట్టి తను తగ్గించుకొని సింహాసనం ఒదిగి గోడ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి అయ్యా ఉదయం గర్వాన్ని విడిచిపెడుతున్నాడయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కోపం ఆగిపోయింది. ప్రజల మీద దేవుడు కోపం రాలేదు. ఈరోజు నీ మీద నీ బిడ్డ మీద దేవుడు కోపం రాకుండా ఉండాలంటే ఈ హృదయ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి. హృదయం అన్నింటి కన్నా భయంకరమైన వ్యాధి కలిగి హృదయంలో లోపల గర్వం ఉంటుంది. ఏంటంటారు తెలుసులేదు, బయటికి చెప్పరు, లోపల ఏముంటుంది గర్వం. ఏంటి అని ఒక చులకన భావం. దేవుడు హృదయాంతరంగాలు పరిశీలించేవాడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం పాపిష్టమైనదో కాదో, హృదయం నీకు గర్వం ఉంటుందో లేదో, నువ్వు బహుముఖంగా ఎంత గర్వంగా ఉంటున్నావో దేవుడికి తెలుసు. దేవుడు కోపం రగులుకోకముందే ఏం చేయాలి తెలుసా? ఐశ్వర్యము ఘనత నీకు కావాలి అంటే హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. చాలా మంది మీకు సంగతి చెప్పడం ఇసుకేసి దేవుడి గద్దెకి వచ్చింది. అది ఎట్లా చెప్పాలి అంటే బయట ఉంటుంది. యెషయా ప్రవక్త వచ్చి గద్దిస్తాడు, చెడిపోతాడు. అప్పుడు ఆయన ఎప్పుడంటే అధికారులు చూడలేదు, సింహాసనం చూడలేదు, లేదా అధిపతులు పిలిపించి తప్పమని చెప్పలేదు, కానీ లోపడ్డాడు. ఏం చేశాడు? లోపడ్డాడు. ఈ రోజు చాలా మంది లోపట్టలేదు. గద్దెకి, వాక్యానికి, లేదంటే సేవకుడికి, లేదంటే మందిరానికి చాలా మంది లోపట్టలేదు. అందుకనే దేవుడు అంటాడు, వాళ్ళకు నేను ఎట్లాగా నా కోపం వాళ్ళ మీద రగులుకుంటుంది. ఏం చేస్తుందట? దేవుడు కోపం రగులుకుంటాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాల్సింది హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. హృదయ గర్వాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుడు తెగులు విడిచిపెడతాడు. ఆయన కోపాన్ని విడిచిపెడతాడు. కాబట్టి వాడు విడిచిపెడతాడు. ఏం విడిచిపెట్టాలి? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వద్దలను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు చెప్పండి ఏమవుతాడు? బతుకుతాడు. అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు. హృదయం ఎంత పాపిష్టమైందో నాకు తెలియకపోవచ్చు. ఈ హృదయం ఎంత ఘోరమైనదో ఇతరులకు తెలియకపోవచ్చు. ఈ హృదయంలో ఎంత గర్వం ఉంటుందో నాకు తెలియకపోవచ్చు. బయటకు చూడటానికి చాలా మెత్త కనపడుతుంది, హృదయంలో చాలా గర్వం. నా మాటలు చూసిన కొంతమంది అంటారు, అమ్మో సాల్ఫన్ పాస్టర్ ఎక్కడ గద్దిస్తున్నాడు, అక్కడ గద్దిస్తున్నాడు. ఒట్టిదే బయటగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి చిన్న పిల్లల కంటే ఎక్కువ ఏడుస్తారు. నా భార్య ఎందుకంటే ఏడుస్తారు. ఇంట్లో వాటిలో చాలా సేపు తయారు చేసి వచ్చాను, వాళ్ళందరూ గద్దించారు. ఇప్పుడు కనుక ఇంట్లో ఎట్లా ఏడవకపోతే నా హృదయం గర్వంతో హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. హృదయ గర్వం ఎవరికి ఉండడానికి మీరు ఐశ్వర్య ఘనతని కలగాలంటే రెండోది నువ్వు చేయాల్సింది అయితే మూడోదిగా గర్వాన్ని విడిచిపెట్టాలి. తెలుసనే గర్వం. కొంతమందికి ఏముంటుంది? తెలుసనే గర్వం. మళ్ళీ గర్విస్తారు. నాకు తెలుసు, నాకు తెలుసుకున్నాను. నీకు తెలిస్తే మంచిదే. ఏం చేద్దాం? నాకు తెలియదు. దానికి గర్వపడాల్సిన పని అదే మీకు చెబుదాం. నాన్న ఇంత కాదమ్మా ఇంత అని చెప్పండి. వాళ్ళు కూడా నడిపించుకుని వెళ్ళండి. పిల్లలా మీరు భార్య తప్ప హృదయ గర్వానికి దేవుడు విరోధిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇసుకే ఏం కలిగిందట? చదవండి ఒకసారి 26-27. హిజ్కియా హృదయ గర్వము విడిచి అది హృదయ గర్వాట హృదయ గర్వం విడిచిపెట్టి యెరూషలేము కాపురస్తులను తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. హల్లెలూయా. ఏం కలిగిందంటే ఇక్కడ ఘనత, రెట్టింపు ఘనత. హిజ్కియాకి రెట్టింపు. అంతకుముందు ఘనత ఉంది, అది కానీ అంతకుముందు రాజే, ఇశ్రాయేలు అందరూ లోబడేవాళ్ళే. కానీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు రెట్టింపు ఘనత కలిగింది. హల్లెలూయా. దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాడు. ఒకవేళ నీ హృదయం గర్వంలో ఉందేమో, నీ మనసు గర్వంలో ఉందేమో, ఒకవేళ అహంభావంలో ఉందేమో, ఒకసారి చేతులు జోడించి నా వైపు చూడండి. సేవకుడిగా చెబుతున్నారు, ఒక చిన్నపాటి వయసులో ఉన్న సేవకుడిగా చెబుతున్నారు. మన హృదయం ఎప్పుడు గర్వం అనేది అది కుటుంబానికి నీకు పడిపోవడానికి చాలా చాలా ఆస్కారం. గర్వం లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు నీవు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ కలిగిన సమస్తాన్ని
దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వపడద్దు, ఒక గర్వపడద్దు, లేకపోయినా గర్వపడదు. అన్ని విషయాల్లో పడదు, ప్రత్యేకలో పడి దేవుడికి లోబడి జీవించినప్పుడు దేవుడు ఐశ్వర్యముడు ఘనత మనకి కలగజేస్తాడు. 4వ పాయింట్ చెప్పి సామెతలు 19:11 4వ భాగం. సామెతలు 19:11. సామెతల గ్రంథము అధ్యాయం 19 ఒకని సుబుద్ధి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అతిగతిగో తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. అట్టి వారికి ఘనత నిలుచును. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. 4 ఘనత ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? 7 సుబుద్ధి గల ఆడదాన్ని, 7 సుబుద్ధి గల భక్తి పనులు మంచిదే, అది నీకు దీర్ఘాయువు ఇస్తుంది. అంతే, దీర్ఘాయుష్యంతో ప్రతిష్టలాగా. వెరీ గుడ్. సుబుద్ధి కాదు, దేవుడు చెప్తున్నాడు, క్షమించేవాడు ఘనత పొందుతాడు. క్షమించాలి. దేన్ని క్షమించాలి? తప్పులు క్షమించాలి. అనేకమైన తప్పులు చేస్తాం మనం, అవునా కాదా? తప్పులు చేసిన వారికి క్షమించాలి. వారు తెలుసో తెలియకో పశుప్రాయంతో వాక్యం వరకు ఉండో లేకో తప్పులు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయాలి? మనం క్షమించాలి. ఇది తెలియదు, ఎందుకు వాళ్ళు పంపాం తెలియదు, వాడు మామూలుడు కాదు. ఏం చేయాలి? వాళ్ళు మామూలుడు కాదు, నాకు తెలుసు. సరే ఏం చేద్దాం? అది మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు ఘనత కావాలంటే క్షమించాలి. నేను సుబుద్ధి ఇక్కడే ఉంటాను, క్షమించలే, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాత నీకు పడ్డావలేదు పో అన్నాడు. నువ్వే ఉంటావు బాబు అట్లా చెప్పడానికి. తీర్పు తెచ్చాడు నువ్వు, నేనేవాడి కాదు కదా. తప్పులు క్షమించడమే. అరవక ప్రాంతంలో అదే అంటాడు, అపరాధములు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా నువ్వు క్షమించండి, క్షమించండి. దాన్ని యేసుతో మీరు క్షమించాడు, అందరూ క్షమించాడు. వాళ్ళ తనకు కలవలసిన ప్రభు రక్తం కార్చాడు. క్షమించడానికి నీకేమైంది? క్షమించడానికి నీకు ఏమైనా బాధ ఏంటి? ఆ తప్పులు చేస్తారు, చెయ్యి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పేతురు తప్పుకోలేకపోయాడు. ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 1 సార్లు, 2 సార్లు, 3 సార్లు. అప్పుడు యేసుప్రభు పడతాడు, 77 ఏళ్ల సార్లు అయినా నువ్వు ఎన్నిసార్లు అయినా 77 ఏళ్ల సార్లు అంటే 3 ఏళ్ళు 7,707 సార్లు క్షమించాలట. అప్పుడు మన వయసు అయిపోద్ది. ఒక సహోదరుని క్షమించాలంటే 10 సార్లు క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా దగ్గర ఫస్ట్ నాకు బండి లేదు, సైకిల్ వేసుకొని వెళ్ళేవాడు. సైకిల్ కూడా లేదు, ఆటోలో వెళ్ళేవాడు. తర్వాత దేవుడు కనపరిచాడు, సైకిల్ ఇచ్చాడు. సైకిల్ దగ్గర నుంచి అట్లా నమ్మకంగా వెళ్తుంటే బండి ఇచ్చాడు. ఆ బండి మీద నమ్మకంగా వెళ్తుంటే ఈ మధ్య కొంచెం కారు వదిలి వాళ్ళు కారు పంపిస్తారు, కారు వేసుకొని మొత్తమే కాదులే. దేవుడు ఇవ్వాలని కోరుతాడు. హల్లెలూయా. దేవుడు కనపరిచి అలా ఇచ్చాడు. దీంట్లో నన్ను పరిశోధించాడు. నన్ను ఏం పరిశోధిస్తాడు? బండి తెలుస్తావని, లేకపోతే నీ స్వభావం ఏంటి, నువ్వు సుబుద్ధి ఎలాంటిది, తప్పుడు చేసుకొని క్షమిస్తావా, క్షమించవాలి. వాళ్ళు చేసే తప్పు లేదు. నా పట్ల ఎంతో తప్పులు చేశారు, కానీ నేను చేయడానికి నా తప్ప ఇప్పుడు కోరితో చేశారు సరే క్షమించాలి. తను క్షమించినప్పుడు వేసుకోబడ్డాడు. 11 మంది అన్నలు కొట్టి కొట్ల పడి వెళ్ళిపోయారు. దేవుడికి సందేశాడు, ఐదుకి వెళ్ళిపోయాడు, కష్టపడ్డాడు, జైల్లో పడ్డాడు, పని చేశాడు. చాలా అమ్మానాలు లేరు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు. ఒక్కడే కష్టాలు పరిచాడు, పరిగొట్టు దగ్గర పని చేశాడు, రాజు దగ్గర పని చేశాడు. జైలు పరిస్థితులు ఒక రోజున ఆ జైలు చూడు దేవుడు విడిపించాడు. అంతా చేసి ఐగుప్తు దగ్గర ఫరో దగ్గర రాజుగా సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. అప్పుడు దేవుడు పరీక్షించాడు యేసు. వాళ్ళ అన్నయ్యలు కొట్టులో దోసిన వాళ్ళు, పడవేసిన వాళ్ళు, వంపు వేసిన వాళ్ళు అందరూ వచ్చారు. మాకు దానికి కావాలయ్యా. సింహాసనం దేవుడు యోసేపు అక్కడే ఫరో ఉంటాడు. ఏం చేస్తామో చూద్దామని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వస్తారయ్యా. వాళ్ళందరూ ఏడ గుర్తుపట్టాడు. రక్త స్థాయిలో తెలియనా
ప్రధాని అయినా పరమ దేశానికి ప్రభు అయినా వాళ్ళందరూ మర్చిపోయారు, చచ్చిపోయాడు అభ్యర్థి ఈయన మాత్రం దోషి వాడని కొట్టిన ఎవరు మర్చిపోయాడు, అందరూ గుర్తు పెట్టుకున్నాడు. ఈయన దగ్గర అది మొత్తాన్ని జైలు వేయండి అన్నాడు. వాళ్ళందరూ చేస్తానికి వెళ్తుంటే ఇంట్లో గదిలోకి వెళ్ళి ఏడ్చాడు. ఓ అయ్యో నన్నే వచ్చానే, నా దగ్గర అనుకోవడానికి వచ్చానే, అయ్యో ఏడ్చాడట. లోపలికి వెళ్ళి వాళ్ళందరి మీద పడి గళ్ళలో బుద్ధులు పెట్టుకుని ఏడ్చాడట. ఆయన క్షమించాడు. ఏం చేశాడు? మీరు ఉదయం తలాలు పండవద్దు, మీరు ఎప్పుడు భయపడద్దు, మీరు అభ్యసినందుకు మీరేమో చింతించొద్దు, మీరు కావాల్సిన ప్రధానము దేవుడిస్తారు. అదే విధంగా క్షమించాలి. అప్పుడు క్షమించేవాడు గలతడు. దేవుడు పరీక్షించాడు యోసేపు, ఇల్లు కూడా పరీక్షిస్తాడు. నువ్వు తప్పుడు చేసినప్పుడు కనుక నువ్వు క్షమించలేదంటే ఈ కాలంలో సింహాసనాన్ని తీసుకునేవాడే, యేసేపు సింహాసనాన్ని దేవుడు తీసుకునేవాడే, అధికారాన్ని తీసుకునేవాడే. అవన్నీ తీసుకోమని ఎందుకు ఇచ్చాడు తెలుసా? క్షమించే మనసు కలిగినవాడు. నా దగ్గర కొన్ని కంప్లైంట్లు వస్తా ఉంటాయి కదా, నీకు తెలియదు వాడు మామూలు కదా, వాడు బలహీనుడు, ఏం చేద్దాం, నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేస్తాను, అంతేగాని అంతా నేను పోగొట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాని వచ్చాడు, వేరే అబ్బాయి వచ్చి అప్పుడు నాని మామూలుడు కాదు, నానికి వేరే వేరే సంస్థలు ఉన్నాయి. ఒక అబ్బాయి మధ్య పెళ్లి చేసుకుని బాగుంటున్నాడు, దీంతో చంద్రకుంటే ఎట్లా కూడా తెలుసా? అయితే ఏంటి, అతను ఇప్పుడు టీంలో ఉంటాడు, తప్పు చేశాడేమో. అయితే ఇప్పుడు నేను అన్నయ్య కానీ అయితే మాస్టర్ కానీ అతను ఏం చేయాలి? క్షమించాలి. ఆ తప్పుల మొత్తం ఎత్తు పెట్టి కొంతమంది ఉన్నారు వాళ్ళు తిరుగుతారు, ఇక్కడ కొంచెం వాక్యం చెప్తారు అన్నాడు. ఇంకేమైనా బాబుడి ఇక్కడ వస్తాయా? హల్లెలూయా. సంగతిని దాచేవాడు, అప్పుడు క్షమించేవాడు, నడతనొత్తుతాడు. అప్పుడు మాటి మాటికి బయటేసేవాడు, నన్ను జరిగిన వాటితో పక్కాగా వెళ్తారు కొంతమంది. ఈ దగ్గర గుర్తుపెట్టుకోండి, ఇళ్లలో పడి దగ్గర ఉన్న వాడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వాళ్ళ విషయాన్ని వీళ్ళు బయటేస్తున్నారు. అవి వినకూడదు. మనం కల్పనా కథలు ఏంటో తెలుసు, అదే చెరుకు బాధంటే అదే. వాళ్ళ సంగతి రేవు సంగతి అన్నీ నీకు చెప్పినప్పుడు నువ్వు విన్నావు అనుకో, అప్పుడు క్షమించు. కఠిన హృదయం వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరు చేతులు చెప్పండి. ఫస్ట్ రెట్టింపు ఘనత, అవమానం రెట్టింపు ఘనత. ఫస్ట్ వాళ్ళు ఏంటిది? దేవుడితో గడపాలి, దేవుడి సన్నిధిలో గడపాలి. రెండోది ఏంటిది? దేవుడిని ఆశ్రయించాలి లేదా లోపడించాలి. మూడోది ఏంటిది? హలో, హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. నాలుగోది ఏంటిది? అప్పుల్ని క్షమించాలి. ఈ నాలుగు చేస్తే ఈ కుటుంబంలో దేవుడు గొప్పతనాన్ని రెచ్చుకుని ఆశీర్వాదాన్ని ఇస్తారు. అవమానాలు మనకు ప్రతిగా రెచ్చింపు ఘనతయు, ఎందకు ప్రతిగా ప్రత్యేక రెట్టింపు భాగాన్ని దేవుడు ఇచ్చి ఆనందింపజేసి నడిపిస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ మాట చెప్పండి, దేవుడి సన్నిధిలో గడపాలి. రెండోది ఏంటిది? దేవుడిని ఆశ్రయించాలి. మూడోది ఏంటిది? హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. నాలుగోది ఏంటిది? తప్పుల్ని హృదయం క్షమించాలి. ఓకేనా? ఏది మనసులో వచ్చుకోవద్దు. ఒకవేళ ఉంటే ఇప్పుడు ప్రార్థన చేయండి. అందరు తల్లవచ్చని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువు మనం క్షమించాడు కదా, మనం కూడా క్షమిద్దాం. ఒక్కసారి ప్రార్థించండి. ప్రభువా, నన్ను క్షమించగలిగి నేను వారిని క్షమించలేకపోతున్నానయ్యా, క్షమించవలసిన దయచేయండి. యేసు అందరూ క్షమించారు. కొట్టిన వారిని, నెట్టిన వారిని, దూషించిన వారిని, చంపేసిన వారిని, గుంటలో పడేసిన వారిని క్షమించారు.